రీసెంట్గా రష్యా ఒక షాకింగ్ అనౌన్స్మెంట్ చేసింది. రష్యన్ ఏరోస్పేస్ ఫోర్సెస్ డెప్యూటీ చీఫ్ హైపర్సానిక్ స్ట్రైక్ కేపబిలిటీస్తో కొత్త Su-57 బ్యాచ్ సర్వీస్లో జాయిన్ అవుతుందని చెప్పాడు. ఈ స్టేట్మెంట్ అనేది రష్యా ఈ జెట్లో హైపర్సానిక్ మిజైల్ని డిప్లాయ్ చేసింది అని కన్ఫర్మ్ చేసింది. దీనితో Su-57 హైపర్సానిక్ వెపన్ని క్యారీ చేసే ఫస్ట్ 5th జనరేషన్ జెట్ అయింది. కానీ అది ఏ మిజైల్ అని మాత్రానికి డీటెయిల్స్ని బయట పెట్టలేదు. దీనివల్ల గ్లోబల్ మీడియాలో పెద్ద లెవెల్లో రూమర్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. కొన్ని రిపోర్ట్స్ జిర్కాన్లో ఎయిర్ లాంచ్డ్ వెర్షన్ అని చెప్తున్నాయి. ఇది ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ హైపర్సానిక్ క్రూజ్ మిసైల్. మ్యాక్ 9 స్పీడ్తో 1000 కిలోమీటర్ల దూరంలో దాడి చేయగలదు. యుక్రెయిన్ మీద కూడా దీన్ని వాడటం జరిగింది. ఎక్కువ శాతం రిపోర్ట్స్ అయితే జిర్కాన్లో ఒక ఎయిర్ లాంచ్డ్ వెర్షన్ అనేది డెవలప్మెంట్లో ఉంది, ఇదే అయ్యుండొచ్చు అని చెప్తున్నాయి. ఇక ఇంకొన్ని రిపోర్ట్స్ అయితే కింజాల్లో మినీ వెర్షన్ అని చెప్తున్నాయి. MiG-31 ప్లస్ కింజాల్ కాంబినేషన్ గురించి తెలిసిందే. అయితే ఈ మిజైల్ని తర్వాత Su-34 ఫైటర్ బాంబర్లో కూడా ఫిట్ చేసింది. అయితే ఇంతకుముందు కూడా Su-57 ఇంటర్నల్ వెపన్ బేలో పట్టే విధంగా ఈ కింజాల్లో మినీ వెర్షన్ కూడా డెవలప్మెంట్లో ఉందని రూమర్స్ ఉన్నాయి. సో కింజాల్ అయి ఉంటుంది అని కొన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా కొన్ని రిపోర్ట్స్ ఇది జిర్కాన్ లేదా కింజాల్ క్లాసే కానీ న్యూ మిసైల్ అని చెప్తున్నాయి. ఇది అవ్వడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కింజాల్ 4.3 టన్నుల వెయిట్ ఉంటుంది, 8 మీటర్ల పొడవు. జిర్కాన్ కూడా 3 to 4 టన్స్ వెయిట్ ఉండి 8 to 10 మీటర్స్ లెంగ్త్. కానీ Su-57 వెపన్ బేలో పట్టాలంటే మ్యాక్సిమం 800 కేజీల వెయిట్, 4 మీటర్సే వెయిట్ ఉండాలి. సో ఈ జెట్ ఇంటర్నల్ వెపన్ బేలో క్యారీ చేయాలంటే ఈ మిజైల్ల వెయిట్ని ప్రజెంట్ ఉన్న వెయిట్లో జస్ట్ 20 to 25% మాత్రమే ఉండేలా డౌన్ స్కేల్ చేయాలి. అది చాలా కష్టం. సో రష్యా చెప్పిన మిజైల్ జిర్కాన్ లేదా కింజాల్ అయి ఉంటే బయట వైపు ఉన్న వెపన్ స్టేషన్స్లో క్యారీ చేయటమే అవుతుంది. ఇక న్యూ మిజైల్ అయి ఉంటే 2021లో కొన్ని రష్యన్ మీడియా రిపోర్ట్స్ లార్చిన్కా MD అనే ఒక కొత్త హైపర్సానిక్ మిజైల్ ఇంటర్నల్ వెపన్ బే కోసమే డెవలప్మెంట్లో ఉందని చెప్పాయి. దీనికి స్క్రామ్జెట్ ఇంజన్, అంటే ఇది జిర్కాన్ లాగానే హైపర్సానిక్ క్రూజ్ మిసైల్, వార్షిప్స్ని కూడా హిట్ చేయగలదని చెప్పాయి. కాబట్టి స్పెసిఫిక్గా Su-57 కోసం డెవలప్ చేస్తున్నారు కాబట్టి ఈ మిజైల్ అవ్వడానికి ఎక్కువ పాసిబిలిటీ ఉంది. ఫైటర్ జెట్స్లో 5th జనరేషన్ స్టెల్త్ జెట్స్ ఎలాగో మిజైల్స్లో కూడా హైపర్సానిక్ అనేది అలానే నెక్స్ట్ జనరేషన్ వెపన్స్. రెండింటి లక్ష్యం శత్రువుల ఎయిర్ డిఫెన్స్, మిజైల్ డిఫెన్స్ సిస్టమ్స్ని ఓడించి భారీ లెవెల్లో దాడులు చేయడం. అయితే ఇప్పటి వరకు ఈ వెపన్స్ని విడివిడిగానే కానీ కలవడం జరగలేదు. స్టెల్త్ జెట్స్ వెపన్స్ని బయట క్యారీ చేస్తే వాటి మీద రెడార్ వేవ్స్ బౌన్స్ అవుతాయని ఇంటర్నల్ వెపన్ బే అనే ఫీచర్తో వచ్చాయి. కానీ ఆ వెపన్ బేస్లో ఎనిమీ జెట్స్ని డౌన్ చేసే ఎయిర్ టు ఎయిర్ మిజైల్, కొన్ని మీడియం సైజు బాంబ్స్, స్మాల్ క్రూజ్ మిసైల్స్ని మాత్రమే క్యారీ చేస్తున్నాయి. క్రూజ్ మిసైల్స్ కూడా లేటెస్ట్గా రావడమే. 400 నుండి 500 కిలోమీటర్ల స్ట్రైక్ రేంజ్తో F-35లో JSM, Su-57లో KH-69 అనే మిజైల్స్ ప్రస్తుతం సర్వీస్లో ఉన్నాయి. అయితే హైపర్సానిక్ మిజైల్స్ హై స్పీడ్ కోసం ఎక్కువ ఫ్యూయల్ని క్యారీ చేయాలి కాబట్టి సైజ్ అనేది పెద్దగా ఉంటుంది. అందుకని స్టెల్త్ జెట్స్ కోసం డెవలప్ చేయడం ఇంకా కష్టమవుతుంది. అయితే ఆల్రెడీ హైపర్సానిక్ మిజైల్ రేస్లో ముందంజలో ఉన్న రష్యా దీన్ని కూడా సాధించింది. సో ఈ జెట్ కొంచెం రిస్కీ జోన్లోకి డిటెక్ట్ చేయబడకుండా వెళ్ళి ఈ అన్స్టాపబుల్ మిజైల్ని లాంచ్ చేయగలదు. కాబట్టి శత్రువులు ఇన్విజిబుల్ లాంచ్ ప్లాట్ఫామ్, ఇన్విజిబుల్ మిజైల్ రెండింటినీ కూడా ఎదుర్కోవాలి. సో ఫైనల్గా రష్యన్ Su-57 హైపర్సానిక్ వెపన్స్ని క్యారీ చేసే ఫస్ట్ స్టెల్త్ జెట్ అయింది. రష్యా 5th జనరేషన్ జెట్లో హైపర్సానిక్ మిజైల్ని ఫిట్ చేయాలి అనుకున్నప్పుడు ఇంటర్నల్ వెపన్ బేకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తుంది. ఎందుకంటే బయట క్యారీ చేయాలన్నప్పుడు Su-57 స్టెల్త్ అనేది పోతుంది. సో ఆ పనిని Su-30, Su-35లు కూడా చేయగలవు. కాబట్టి ఇంటర్నల్ వెపన్ బే కోసం డెవలప్ చేస్తున్న లార్చిన్కా MDA ఈ కొత్త మిజైల్ అయి ఉండొచ్చు, లేదా కింజాల్, జిర్కాన్లలో సేమ్ డిజైన్తో బాగా మినీ వెర్షన్ని డెవలప్ చేసి ఉండొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.